మాజీ మంత్రి జోగి రమేష్ ను నకిలీ మద్యం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. దీంతో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎక్సైజ్ కార్యాలయానికి తరలివచ్చారు. జోగి రమేష్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. జోగి రమేష్ ను అక్రమంగా ఈ కేసులో ఇరికిచ్చారంటున్న వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసి విజయవాడలోని ఏదైతే ఈ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇక్కడ ఆయన విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జోగి రమేష్ అరెస్ట్ ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది దుర్మార్గం, అరాచకం, కుట్రపూరితంగా జోగి రమేష్ గారిని ఈ కల్తీ మద్యమంలో ఇరికించి తద్వారా ఈ కల్తీ మద్యానికి కూటమి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు, కూటమి ప్రభుత్వంలో నాయకులు సంబంధం లేదని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, 18 నెలల పరిపాలనలో మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కనుక మీరు చేస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఇదే మద్యం, కల్తీ మద్యాన్ని విషయం తెలిసిన వెంటనే నేరుగా గోడౌన్ దగ్గరికి వెళ్ళి మీడియాకంతా కూడా పూర్తిగా చూపెట్టిన వ్యక్తి జోగి రమేష్ గారు. అంటే అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్ గారు సందులో ఉన్నంత మాత్రాన, జోగి రమేష్ గారికి ఇంటికి దగ్గరలో ఉన్న మాత్రాన ఆ కేసుకి ఇతనికి సంబంధం ఉంటుందా? మరి అదే వ్యక్తి 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి బీఫామ్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నప్పుడు పక్కనే అద్దెపల్లి జనార్దన్ ఉన్నప్పుడు, అదే జయచంద్రారెడ్డి డిస్టిలరీతో సంబంధం ఉన్నప్పుడు ఎందుకు మీరు అతను అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? కేవలం పార్టీని సస్పెండ్ చేసి పక్కన చేతులు దులుపుకున్నారు. ఈరోజు ఈ కేసులో జోగి రమేష్ అనే వ్యక్తిని ఏదో మన దోషిగా చూపెడదాం, దీంట్లో తప్పించుకుందాం అంటే కుదిరే పరిస్థితి లేదు. తప్పకుండా నిజం నిలకడగా కూడా బయటకు వస్తుంది. జోగి రమేష్ గారు ఇందులో ఎక్కడ తప్పు చేయలేదు. తప్పకుండా నిజాయితీగా, నిర్దోషిగా తప్పకుండా జోగి రమేష్ గారు బయటకు వస్తారని పూర్తి విశ్వాసం మీకు తెలియపరుచుకున్నారు. అమ్మవారి దగ్గర తప్పుడు ప్రమాణం చేశారు, అమ్మవారు జోగి రమేష్కి బుద్ధి చెప్పారు, ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు అంటూ కూడా ఉద్దాంకన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా? సార్, ఒకటి మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి, బుద్ధ వెనకన్న మాటలకి ఎక్కడ కూడా విశ్వత కానీ విలువలు కానీ లేవు, విశ్వసనీయత కానీ విలువలు లేవు. ఎందుకంటే అతనికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదో నామినేట్ పదవి వచ్చేస్తుంది, రక్తంతో రాశాడు నాకు ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వలేదు. మళ్ళీ ఏదో విధంగా మొరపెట్టుకుంటున్నాడు నాకేదో పదవులు కావాలని చెప్పని. ఆ పదవుల కోసం తాపత్రయంతో ఏదో మాట్లాడేస్తాడు తప్ప బుద్ధ వెంకన్నకు కూడా తెలుసు ఇందులో జోగి రమేష్ గారి పాత్ర లేదని చెప్పని. నేను బుద్ధ వెంకన్న ఒకటే చెప్తున్నా, అతను వచ్చి ప్రమాణం చేసిండు అమ్మవారి పాదాల కింద ఉంటున్నావు, నువ్వు ప్రతిరోజు అబద్ధాలు మాడుతున్నావు. నిజమే ఎప్పుడైనా మాట్లాడా? బుద్ధ వెంకన్న ఎప్పుడైనా మాట్లాడా? బుద్ధ వెంకన్న మాట్లాడేది కూడా బుద్ధి లేని మాటలు. ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో తప్పు చేయటం, కులం కార్డు వాడుకోవటం అలవాటైపోయింది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఏదైనా సరే ఒక తప్పు చేసి కులాన్ని అడ్డు పెట్టుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అంటున్నారు. సార్, ఒకటి, అతను తప్పు చేయలేదు, అతను బీసీ కాబట్టి మీరు అణచివేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నప్పుడు అతను బీసీ అయితే బీసీ అని చెప్పుకోరా? ఆయన ఎక్కడ తప్పు చేశాడు? జోగి రమేష్ గారు తప్పు నిర్ధారణ అయిందా? మీరందరూ కూడా దాంట్లో కేసులో కావాలని ఇరికిస్తున్నారు. ఎక్కడ కూడా తప్పు చేయాలి ఆయన ఏమి. ఎవరో ఒక ముద్దాయి చెప్పేస్తే ఆ ముద్దాయి మాటలు నమ్మేసి కేసు పెట్టేస్తారా? అంటే ముద్దాయి చెప్తే నమ్మేస్తారా? దొంగోడు వచ్చేసి పలానా పేరు చెప్తే దొంగతనం జరిగిపోయిందని చెప్తే కేసులు పెట్టడం అంటే ఇంకా రాష్ట్రంలో ఎవడు మిగలడు. ప్రతి దొంగ దగ్గరికి వెళ్తే ప్రతి వాడి పేరు చెప్తాడు. రేపు ఏదైనా జైల్లోంచి దొంగ బయటకు వచ్చి నన్ను తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి లోపలేస్తారా? ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. అతను నిర్దోషిగా బయటకు వస్తాడు, ఎటువంటి తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తాడు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే జోగి రమేష్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా జోగి రమేష్ బీసీ కాబట్టి జోగి రమేష్ని ఆయన గొంతును నొక్కే విధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా దాన్ని సహకరించరు, దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తారు. కూటమి పార్టీ వెళ్తున్నటువంటి విధానాన్ని మేమంతా కూడా తప్పుపడుతున్నామంటూ ఇప్పుడు మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య